అమ్మ మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 8/6/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠమాసం, అధిక కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:50, తిథి అష్టమి రాత్రి తెల్లవారుజామున 3:23 వరకు, నక్షత్రం శతవిషం ఉదయం 9:09 వరకు, యోగాలు విష్కంభ ఉదయం 9:28 వరకు, కరణము బాలవ మధ్యాహ్నం 3:29 వరకు, కౌలవ రాత్రి తెల్లవారుజామున 3:23 వరకు, రాహుకాలం ఉదయం 7:20 నుంచి 8:58 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:54 నుంచి 3:32 వరకు, యమగండం ఉదయం 10:37 నుంచి 12:15 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుంచి 12:42 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:42 నుంచి 1:34 వరకు, మరల మధ్యాహ్నం దుర్ముహూర్తం 3:19 నుంచి 4:12 వరకు, ఇక అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 1:29 నుంచి 3:07 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 3:41 నుంచి 5:19 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ మరి మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు? మేషరాశి వారికి ఆకస్మిక లాభాలకి అవకాశం అనేది ముఖ్యంగా గృహపరంగా, తల్లి వైపు నుంచి, తల్లి యొక్క సలహాల వైపు నుంచి, విద్యాపరంగా, స్థిరాస్తుల నిమిత్తం మంచి అవకాశాలు లభ్యమయ్యే పరిస్థితులుగా మనం భావన చేయొచ్చు. అధిక ఉద్వేగాల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. విదేశీ సంబంధ విద్య కానీ, దూర ప్రదేశాల్లో విద్యకు కానీ అవకాశానికి మంచి సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. ఆకస్మికంగా స్నేహితులు పెరగడం, నెట్వర్క్ పెంపొందించుకోవడం, విదేశాల్లో ఉండే వ్యక్తులతో మంచి చర్చలు జరపడం, వ్యక్తుల సహకారంతో మంచి నిర్ణయాలు తీసుకోవడం, విద్యా సంబంధమైన విషయాల్లో కీలక నిర్ణయాలు అనుకూలంగా, ఆసక్తికరంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. ఆలోచనలు ఫలించే పరిస్థితులుగా కూడా మనం భావన చేయొచ్చు. కానీ ముఖ్యంగా అధిక శ్రమ, అధిక శ్రద్ధతో ముందుకు వెళ్ళినట్లయితేనే అనుకున్న ఫలితాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఆ రీత్యా కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది కనుక వీలైనంత వరకు వచ్చిన లాభాలని సద్వినియోగపరుచుకోవడంలో కావచ్చు, లేకపోతే లాభాల పరంగా చేసే ఆలోచనలలో కావచ్చు, పెద్దల సలహా సంప్రదింపుల్ని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నంలో కావచ్చు, తొందరపాటు నిర్ణయాలు లేకుండా ఒత్తిడిని అధిగమిస్తూ సరైన విధంగా ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి. వృషభ రాశి. అమ్మ తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి దూర ప్రాంతాలలో వృత్తికి సంబంధించి చేసే నిర్ణయాలు కానీ, వృత్తిపరమైన విషయాలలో తీసుకునే మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. వృత్తి చేసే ప్రదేశాలలో వ్యక్తుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో ఘర్షణలకు తావివ్వకుండా, ఆత్మీయులైన వ్యక్తులతో ఘర్షణ లేకుండా, ఆకస్మిక ఘర్షణలు రాకుండా వృత్తిలో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే లాభదాయకంగా ఉండే అవకాశం కనబడుతుంది. మిత్రులని, ఆత్మీయులని సద్వినియోగపరుచుకొని వృత్తిపరమైన విషయాలలో వారి సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. దూర ప్రదేశాలలో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో కూడా వృత్తిపరమైన విషయాలలో అభివృద్ధికి అవకాశం అనేది ఉంది కనుక వీలైనంత వరకు వృత్తికి సంబంధించిన విషయాలలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటూ వ్యక్తులతో ఘర్షణలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించే అవకాశం కనబడుతుంది. మిథున రాశి. అమ్మ మరి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మాట విలువ పెరుగుతుంది. ఘర్షణలు అధిగమించే అవకాశం అనేది ఒకటి కనబడుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా విద్య, విదేశీ సంబంధమైన విద్య కానీ, దూర ప్రయాణాలు కానీ, విద్యాపరమైన విషయాల్లో తీసుకునే నిర్ణయాల్లో కానీ ఒత్తిడితో కూడిన అవకాశాలు ఉన్నప్పటికీ సరియైన విధంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ, అంటే విద్యార్థులు విద్యకు సంబంధించి ఏదైనా చాయిస్ తీసుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాల్లో తీసుకునే నిర్ణయాల్లో కానీ సరియైన విధంగా జాగ్రత్తగా ఆలోచిస్తూ సరియైన ఆత్మీయుల యొక్క సమక్షంలో, ఆత్మీయుల్ని సంప్రదిస్తూ మంచి గురువుల యొక్క సమక్షంలో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించగలగాలి. అదేవిధంగా వృత్తిపరమైన విషయాలు కూడా కొంత శ్రమతో కూడినవి అయినప్పటికీ కూడా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అంటే వృత్తిపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి, విద్యాపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి, పెద్దల ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి.
అమ్మ మరి తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. తెలియని ఘర్షణ, ప్రశాంతత తక్కువగా ఉండడం, తెలియని ఆందోళన, వచ్చిన ఆలోచన పదే పదే రావడం, మీ మీద మీకు నమ్మకం కొంతవరకు తగ్గుతున్న విధంగా మీరు ఆలోచనలు చేయడం, ఒక పనిని చేయగలిగినా కూడా చేయగలనా లేదా అనుకోవడం, వృధాగా సమయాన్ని మీరు ఇది చేసుకునే పరిస్థితులు లాంటివి రావడం, సమయాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ఆలోచనలు చేయాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. అనవసరమైన ఆలోచనల నుంచి బయటికి రావాలి. ఘర్షణలు లేకుండా తగిన విధంగా జాగ్రత్తతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఆలోచనలలో అధిక శాతం వృత్తిపరమైన విషయాలు, వాటి యొక్క విస్తరణ, వ్యాపార విస్తరణకు సంబంధించిన విషయాలు, అలాగే ఆర్థిక విషయాలు మొదలైన వాటి గురించి అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. కనుక వీలైనంత వరకు ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితం అనేది ఏర్పడుతుంది. ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. సింహరాశి. అమ్మ మరి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వారికి నూతన స్నేహ సంబంధాలు పెరుగుతాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారాల మీద దృష్టి కేటాయిస్తారు. దానికి సంబంధించి ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు లాంటివి అధికంగా చేస్తారు. అయితే ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాల్లో కావచ్చు, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, వ్యాపార విస్తరణ మొదలైన వాటి మీద దృష్టి కేటాయించడంతో పాటుగా వాటికి సంబంధించిన ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. దూర ప్రదేశాల్లో మీ యొక్క వ్యాపార విస్తరణ కొరకు, స్నేహ సంబంధాలను అభివృద్ధి పరచుకోవడానికి మొదలైన వాటి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా ప్రతి పనిలో కూడా ఆకస్మికమైన సవాళ్ళు, ఒత్తిడి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలతో మెళకువలు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి శ్రమనైనా మీరు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యానికి శ్రద్ధ వహిస్తూ, అదేవిధంగా ఈ తీసుకునే నిర్ణయాలు శ్రమతో, ఒత్తిడితో, అలాగే సవాళ్లతో కూడి ఉంటుంది కనుక తగిన విధంగా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కన్యా రాశి. అమ్మ మరి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళకి ఆశించిన విషయాలలో, అంటే సామాజిక సేవ కావచ్చు, శ్రమతో అభివృద్ధి కావచ్చు, వృత్తిలో ఆదాయ వృద్ధికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ముఖ్యంగా కనబడుతుంది. ముఖ్యంగా సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే వృత్తిపరంగా అభివృద్ధి, శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం లభించడం, ఆలస్యమైన ఆగిన పనులు అనుకూలంగా ముందుకు వెళ్ళడం, మీకు తగిన గుర్తింపు, గౌరవం లభించడం, దానివల్ల మీకు ఒక రకమైన శక్తిని సాధించగలిగిన వ్యక్తిత్వాన్ని మీరు పెంచుకోవడం, దైనందిన జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మీ యొక్క ఆరోగ్య శ్రద్ధ తీసుకుంటూ అలాగే ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. క్రీడాకారులకు కూడా అనుకూలమైన సమయంగా మనం భావన చేయొచ్చు. న్యాయపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశి వారికి ఎక్కువ శాతం వృత్తి, కుటుంబం, ముఖ్యంగా సంతాన వర్గం, వీటికి సంబంధించిన విషయాల మీద దృష్టి అధికంగా కేటాయించడం, వాటికి సంబంధించి ఆలోచనల్లో ఘర్షణలు, అంటే ప్రశాంతత తక్కువగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంటే వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికి సంబంధించి మీరు అనుకున్న విధంగా వెళ్తున్నామా లేదా, లేకపోతే వృత్తిలో మీరు తీసుకున్న కీలక నిర్ణయాలు ఒక పక్కన, అదేవిధంగా సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి, వారి కోసం తీసుకునే నిర్ణయాలు, దాంట్లో ప్రశాంతత అనేది మీకు కొంతవరకు తగ్గడం, రెండింటినీ బేరీజు వేసుకోవడంలో కొంత ఘర్షణలకి అవకాశం అనేది కనబడుతున్నప్పటికీ కూడా చివరికి మీరు ఆశించిన విధంగా ముందుకు వెళ్ళడానికి మీకు ధైర్య సాహసాలు పెరగడం, నిర్ణయ సామర్థ్యం పెరగడం, వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉండడం, ఆశించిన విధంగా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత విషయాలలో మాత్రం కొంత ఆత్మవిశ్వాసాన్ని తగ్గుతూ ఈ పని చేయగలనా లేదా, సంతాన విషయంలో అభివృద్ధికరంగా వెళుతుందా లేదా అనే విషయం మీద కొంత ఘర్షణ అనేది ఇన్నర్గా ఉన్నప్పటికీ దాన్ని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. వృశ్చిక రాశి. అమ్మ మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వారు ఈ యొక్క డ్రైవింగ్ విషయంలో కావచ్చు, గృహ సంబంధమైన విషయాల్లో కావచ్చు తగిన జాగ్రత్తలు, మెళకువలతో ముందుకు వెళ్ళవలసిన అవసరం అనేది కనబడుతుంది. విద్యార్థులు కూడా విద్యకి సంబంధించిన విషయాల్లో తీసుకునే నిర్ణయాలలో కొంత ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా ఏ విధంగా ముందుకు వెడితే అభివృద్ధి సాధించగలన విషయంలో
తగిన జాగ్రత్తలతో ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఆశించిన ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. గృహ సంబంధమైన విషయాలు కావచ్చు, తల్లి ఆరోగ్యం మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. తల్లి యొక్క నిర్ణయాలు, తల్లితో మీ అనుబంధం, తల్లితో మీరు తీసుకునే నిర్ణయాలతో కావచ్చు, వారిచ్చే సలహా సంప్రదింపుల్లో కావచ్చు, ఘర్షణలు రాకుండా వీలైనంత వరకు శ్రద్ధగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్లయితే అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా వాహనాలు నడిపేవారు కూడా వాహన సంబంధమైన విషయాల మీద శ్రద్ధ తీసుకోవాలి. అలాగే గృహ సంబంధమైన విషయాలలో ఏదైనా చిన్నపాటి రిపేర్ లాంటివి మొదలైన వాటికి సంబంధించి కూడా అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. ధనస్సు రాశి. తదుపరి రాశి అయినటువంటి ధనుసు రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనస్సు రాశి వారి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ధనస్సు రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారంతో ఆశించిన పనులు నెరవేర్చుకోవడానికి అధిక ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ఆ నేపథ్యంలో ఆత్మీయులతో మీకు అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే ఆత్మీయ వర్గం కొరకు కూడా, అంటే అది మిత్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తుల వరకు ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి రావడం, అలాగే దగ్గర ప్రయాణాలకి అవకాశము, నిర్ణయాలు తీసుకునేటప్పుడు పరాక్రమంగా నిర్ణయాలు తీసుకోవడం, ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, అలాగే వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు ఆకస్మికంగానైనా అనుకూలంగా మార్చుకోగలిగే పరిస్థితులు లాంటివి మీకు అనుకూలంగా ఉండడం అనేది మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ సామర్థ్యాన్ని ఉపయోగించి చేసే పనిలో అనుకున్న ఫలితాలు సాధించడంలో వ్యక్తులతో ఘర్షణ రాకుండా సహకారాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మకర రాశి. అమ్మ, మరి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వారికి కుటుంబ విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అధిక ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం బట్టి కూడా కొన్నిసార్లు ఘర్షణలకి అవకాశం ఉండే రీత్యా వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. భాగస్వామితో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులు వారి అంటే మీ ఇన్లాస్ వైపుతో కానీ మాట్లాడేటప్పుడు వారికి మీ యొక్క సహకారాన్ని అందించేప్పుడు వీలైనంత జాగరూకతతో వెలుగుతూ, అంటే ఆత్మవిశ్వాసాన్ని ఇతరులు మరొక రకంగా అపార్థం చేసుకొని మీరు మాట్లాడే విధానంలో వారికి వేరే విధంగా ధ్వనించకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మాట విలువ, మాట గౌరవాన్ని పెంపొందించుకుంటూ, వాగ్దానాలను నిర్వర్తించుకుంటూ, వ్యక్తులకి సహకరిస్తూ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీ యొక్క వ్యాపార విస్తరణ విషయం కావచ్చు, మీ భాగస్వామి వివరాల్లో కావచ్చు, జీవిత భాగస్వామితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా కుంభరాశి వారికి వ్యక్తిగత విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. ఇతరుల మీద విజయం సాధించడానికి, నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి తగిన విధంగా మీరు కృషి చేస్తారు. అలాగే వ్యక్తుల యొక్క సహకారం తీసుకోకుండానే మీ పనులు మీరు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఆర్థిక విషయాలతో పాటుగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయించాలి. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో నిర్లక్ష్యం పనికిరాదు. ముఖ్యంగా ఆరోగ్యం, నిద్ర, అలాగే విశ్రాంతి, అలాగే మీ ఆలోచనలు మొదలైన వాటి విషయంలో కన్ఫ్యూజన్ లేకుండా, అంటే ఆకస్మికమైన గందరగోళంగా మానసిక ప్రశాంతత తగ్గించుకోకుండా ప్రతి విషయాన్ని కూలంకషంగా చూసి నిర్ణయం తీసుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు. మీనరాశి. అమ్మ, మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా మీనరాశి వారికి అనుకూలమైన సమయమే అయినప్పటికీ కూడా అధిక శాతం ఆకస్మిక ఖర్చులకి అవకాశం, అనవసరమైన ఖర్చులకు కూడా అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి ఖర్చులు పెట్టే ముందు ఆచి తూచి నిర్ణయం తీసుకోవడం, పెట్టుబడులు పెట్టేప్పుడు ముందు జాగ్రత్తతో ముందుకు వెళ్ళడం అనేది, అదేవిధంగా ప్రతి విషయంలోనూ చాలా త్వరగా అయిపోతుంది అనుకునేవి కూడా ఆకస్మికంగా అవి కొంత ఆగడం లాంటిది, తెలియని మానసిక ప్రశాంతత విషయంలో కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, నిద్రలేమి, ఏదో తెలియని ఒంటరితనం భావన, మానసికంగా ఏదో అనవసరమైన ఆలోచనలతో నిద్ర లేకుండా కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, ఆందోళనకరంగా అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు మొదలైన వాటికి అవకాశాలు, చేసిన ప్రయాణాలు కొన్నిసార్లు ఉపయుక్తంగా లేకుండా ఉండడం బట్టి అనవసరంగా చేశానే అన్న భావన కలగడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా
మీరు వాటిని అధిగమించే విధంగా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. అధిక శాతం దాని మీద దృష్టి కేటాయించి ఘర్షణాత్మకంగా కాకుండా తగిన జాగ్రత్తలతో ఏ నిర్ణయం తీసుకున్నా అది సంతాన వర్గానికి సంబంధించి కావచ్చు, పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, సృజనాత్మకమైన విషయాలు కావచ్చు, తగిన విధంగా జాగ్రత్తలతో నిర్ణయం తీసుకునేటప్పుడు శ్రద్ధతో కొంత ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడానికి అవకాశం అనేది ఉంది.